ఒక్క నమాజ్, ఒకే ఒక్క నమాజ్ ఒక్కొక్క చోట ఒక్కో రకమైన పుణ్యాలను తెచ్చిపెడుతుంది. సాధారణంగా మనం ఇంటి దగ్గర చదివే ఒక నమాజ్కి ఒకటే పుణ్యం లభిస్తుంది. అదే నమాజ్ను మసీద్కి వెళ్ళి జమాత్తో కలిసి చదివితే 27 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. అదే నమాజ్ను జెరూసలేంలో ఉన్న మస్జిదే అక్సాలో చదివితే ఒక్కో నమాజ్కి 500 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. అదే నమాజ్ను మదీనాలోని ఉన్న మస్జిదే నబవీలో చదివితే ఒక్కో నమాజ్కు 1000 రెట్ల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. అదే నమాజ్ను మక్కాలోని మస్జిదే హరాంలో చదివితే ఒక్కొక్క నమాజుకు 1,00,000 రెట్ల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద మొదటిసారిగా ఆదం అలైహిస్సలాం గారు నిర్మించిన మొదటి మస్జిదే హరాం. దాని తర్వాత దాన్ని హజరత్ ఇబ్రాహీం మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాంలు పునర్నిర్మించారు. దాని తర్వాత రెండవ మసీదుగా జెరూసలేంలోని మస్జిదే అక్సాను ఆదం అలైహిస్సలాం గారు నిర్మించారు. దానిని హజరత్ సులైమాన్ అలైహిస్సలాం గారు పునర్నిర్మించారు. ఇంకా మదీనాలోని ఉన్న మస్జిదే నబవీను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా నిర్మించారు. అందుకే వీటికి అంత ప్రత్యేకం. ఈ యొక్క నమాజ్ పుణ్యాలు రంజాన్ నెలలో అయితే ఇంకా అధికంగా రెట్టింపు లాభాలతో మనకు లభిస్తాయని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.